పాలకోవాలో ఏం కల్తీ జరిగిందో కళ్ళతోనే చూసి కనిపెట్టడానికి వీడొక పెద్ద సైంటిస్ట్ మరి. అరే, రోజు ఉదయం లేవగానే నీ గుమ్మం ముందుంటున్న పాల ప్యాకెట్లలో ఎంత కల్తీ ఉందో నువ్వు చూస్తున్నావా? కేజీ వంట నూనె 100 రూపాయలకి 200 రూపాయలకి అమ్మేస్తున్న ఆ ప్యాకెట్లో ఎంత కల్తీ ఉందో నువ్వు పరిశోధన చేసావా? వాళ్ళని ఎప్పుడైనా నువ్వు ప్రశ్నించావా? లేదు, ప్రశ్నించవు. ఎందుకంటే అవి పెద్ద కంపెనీలు కదా. రోడ్డు మీద వ్యాపారం చేసుకుంటున్న చిన్న చిన్న వాళ్ళని ప్రశ్నించడం చాలా ఈజీ, వాళ్ళని నిలదీయడం చాలా ఈజీ, వాళ్ళని టార్గెట్ చేసి నువ్వు వ్యూస్ పెంచుకోవడం చాలా ఈజీ. గైస్, వీళ్ళందరూ ఎలాంటి వాళ్ళు తెలుసా? సింహం ముందు అరవడం చేత గాని వీధి కుక్కలు. ఈ మధ్య ఇది అందరికీ అలవాటైపోయింది. మైకులు పట్టుకోవడము, వీధుల్లో పడిపోవడము, ఎవరిని పడితే వాడిని, ఏది పడితే అది అడగడము, ఎలా పడితే వాళ్ళని టార్గెట్ చేయడము. ఇదంతా దేనికోసం? వ్యూస్ పెంచుకోవడం కోసం, యూట్యూబ్లో డబ్బులు సంపాదించుకోవడం కోసం. డబ్బుల కోసం మీరు ఎంతకైనా దిగజారిపోతారా? అరే, మీకు నిజంగా అంత దమ్ముంటే చాలామంది ఫ్రాడ్ చేస్తున్నారు. అలాంటి వాళ్ళని ఒక్క ప్రశ్నైనా అడిగి చూడండి రా. గైస్, మనలో మార్పు రావాల్సిన సమయం వచ్చింది. అసలు వాడేవాడు మనల్ని ప్రశ్నించడానికి, మనల్ని నిలదీయడానికి, జనాలందరిలో మనల్ని ఒక దోషిలా నిలబెట్టడానికి? ఈ పిచ్చి పిచ్చి యూట్యూబ్లన్నీ పెట్టుకున్న వాళ్ళందరూ చిన్న చిన్న మైకులు పట్టుకొని వాళ్ళ నోట్లో అశుద్ధం పెట్టుకొని ఈ పిచ్చి క్వశ్చన్లన్నీ అడగడం మొదలు పెడుతున్నారు. అలాంటి వాళ్ళకి మనం సమాధానం చెప్పనవసరం లేదు. ఎవర్రా మీరంతా మైకులు పట్టుకొని జనాల మీద పడిపోయి వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు? ఇంకోసారి ఎవడైనా మైక్ పట్టుకొని జనాల్లోకి రావాలి, వాడు ప్రశ్నించడానికి భయపడాలి.